శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కదా స్నేహం. ఒక్కొక్కసారి మనిషి సర్వస్వం కోల్పోయినా భరిస్తాడేమో, కానీ స్వాభిమానం దెబ్బతింటే సహించలేడేమో కదా. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం నిద్ర లేవగానే పద్మ అన్నది, ఏమండి, మీ రెండో కార్యక్రమం ఇవాళ లేదా? గడియారం చూశాను, 4 గంటలు కావస్తోంది. అప్పుడు హనీఫ్ వచ్చేస్తాడు. నేను ఇంకా ఇప్పుడు నిద్రలేస్తున్నాను అనుకుంటూ ఉండగానే వాడు అను వచ్చాడు. మామూలుగానే వాకిట్లోంచి అరుస్తూ, ఏం భాయ్, నిద్రలేచావా లేదా? అరే, ఇంకా పొరుపు మీదే ఉన్నావా? ఏం అదృష్టం భాయ్. ఏం పద్మమ్మ, బాగున్నావా? మీ ఇంజనీర్ ఎక్కడ భాయ్? ఏమయ్యా ఇంజనీరు? హనీఫ్ మా వాడి కోసం గావు కేక పెట్టాడు. అబ్బాయి సినిమాకి వెళ్ళాడన్నయ్యా అన్నది పద్మ. అది వాడి ఆదివారం ప్రోగ్రాం. లేయ్ 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 భాయ్ అన్నాడు హనీఫ్ వాడి పెద్ద పిడికిలతో మంచం మీద బలంగా గుద్దుతూ. నేను ముఖం కడుక్కొని వచ్చేసరికి పొగలిపోతూ ఉన్న ఉప్మా ప్లేట్లు తయారుగా ఉన్నాయి. త్వరగా రా భాయ్, ఉప్మా చల్లారిపోతుంది. పద్మమ్మ, నెయ్యి వేయి. మళ్ళీ ప్రారంభించాడు హనీఫ్. వాడి తిండి మాటలకెప్పుడూ అడ్డం రాదు. టిఫిన్ ముగించి వాడి మోటారు సైకిల్ మీద బయలుదేరాము. మోటారు సైకిల్ మీద మద్రాసు వీధుల్లో హనీఫ్ను చూస్తే చినుక్కు మధ్య గుర్రాన్ని తోలిన పురాణ పురుషుడే జ్ఞాపకం వస్తాడు. మెల్లిగా పోనీరా అన్నాను భయమేసి. ఆలస్యం అయిపోయింది, గురువు ఎదురు చూస్తూ ఉంటాడు. 4:30 అవుతోంది అంటూ వేగం హెచ్చించాడు. మోటార్ సైకిల్ అకస్మాత్తుగా కోపం వచ్చిన పులిలా గర్జిస్తూ ముందుకు దూకింది. గురువంటే సత్యమూర్తి. చిన్నతనంలో కూడా సత్యమూర్తి మాకు గురువే. చేలలో శనక్కాయలు, కందికాయలు దొంగిలించడం, చేదళ్ల చెంగయ్య తోటలో మామిడికాయలు మాయం చేయడం, నగరి బావిలో పూడు తేవడం, పీర్లు ఊరేగించేటప్పుడు వేషాలు వేయడం, మొలకల పున్నమికి పూల సంచులు కట్టడం, నాటకాలు వేయడం, బీడీలు కాల్చడం మొదలైన ఎన్నిట్లోనూ సత్యమూర్తి మాకు గురువు. సత్యమూర్తి నాకంటే 3 ఏళ్ళు పెద్ద, హనీఫ్ నాకంటే 1 ఏడాది చిన్న. సత్యమూర్తి మొదట నుంచి సాహసవంతుడే. ఊరికి 1.5 మైళ్ళు దూరంలో ఉన్న కొలిమి చింతమాను మాకు దయ్యాల కొంప. రాత్రిపూట అక్కడికి వెళ్ళిన మొదటివాడు సత్యమూర్తి. అమావాస్య రోజు సరిగ్గా రాత్రి 12 గంటలకు ఒంటరిగా వెళ్ళి కొలిమి చింతమాను మీద సున్నంతో తన పేరు రాసి వచ్చాడు. ఈ సంగతి విన్న మా ఊరు ఆశ్చర్యపోయింది. మా ఊరి దొరవారి కొడుకు మా ఊరికి చిన్న దొర. పొగరు పుట్టి తర్వాత వాడు పుట్టాడు. వాడిని పేరు పెట్టి పిలిచే దమ్ము మాకెవ్వరికీ ఉండేది కాదు. మేము మదనపల్లి కాలేజీలో ఉండేటప్పుడు వాడు నన్నేమో అన్నాడని చిత్తుగా తన్ని, మీ అబ్బతో చెప్పుకోరా పో పిల్ల దొర అన్నాడు సత్యమూర్తి. వాడికి చెప్పుకునే ధైర్యమే లేకపోయింది. ఈ సంగతి తెలిసిన మా ఊరు మూర్చిపోయింది. సత్యమూర్తి ఎక్కడున్నా అతనిది ప్రధాన పాత్రే. అతనికి హాకీ, నాటకాలు 2 కళ్ళలా ఉండేవి. అతను గోల్లోని బంతిని తీసుకుపోతుంటే మోడీ చేసినట్టుగా ఉండేది. ఒకసారి ప్రిన్సిపాల్ గారిని సత్యమూర్తి అనుకరిస్తే వారు పరవశించిపోయి అతన్ని కౌగిలించుకున్నారు. కాలేజీ వార్షికోత్సవం నాడు సగం బహుమతులు సత్యమూర్తికే వచ్చేవి. కాలేజీలో ప్రారంభమైన సత్యమూర్తి నాటకాల పిచ్చి శృతి మించి రాగాన పడి అతన్ని మద్రాసు తీసుకుపోయింది. దాంతో అతని చదువు చూరెక్కింది. 4 సంవత్సరాలు మద్రాసులో ఎక్కడున్నాడో, ఏం చేశాడో, ఏం తిన్నాడో ఎవరికీ తెలియదు. హఠాత్తుగా ఒక ప్రముఖ దర్శకుని చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించాడు సత్యమూర్తి. ఈసారి తెలుగు దేశమే ఆశ్చర్యపోయింది. ఎంతో కాలానికి నటన రక్తంలో ఉన్న నటుడు వచ్చాడని పత్రికలు సత్యమూర్తిని ఆకాశానికి ఎత్తేశాయి. అలా ప్రారంభమైంది సత్యమూర్తి సినిమా జీవితం. తర్వాత 10 ఏళ్ళు దానికి అడ్డు లేదు. తెలుగుదేశం సత్యమూర్తి నవ్వితే నవ్వింది, ఏడిస్తే ఏడ్చింది. సత్యమూర్తి తెలుగువాడికి నడవడం, మాట్లాడడం, చివరికి ప్రేమించడం కూడా నేర్పాడు. నువ్వు సినిమా నటుడు కావడం ఛాన్స్ కదూ అన్నాను ఒకసారి. కానే కాదు. ఆనాడు నటన మీద అందరికీ గౌరవం ఉండేది. నటనాశక్తి ఉన్నవాడు నటుడయ్యేవాడు.
ఆనాడు సినిమా ఒక కళ, సినిమా తీయడం ఒక పవిత్ర యజ్ఞం, యూనిటీ అంతా ఒకే కుటుంబం అనేవాడు సత్యమూర్తి. నిజమే, సత్యమూర్తి మిఠాయిలు తినకుండా అవుట్డోర్ షూటింగ్ ఉండేది కాదు. సత్యమూర్తి భార్య పార్వతమ్మ చేతి పులిహోర రుచి తెలియని డైరెక్టరు లేడు. ఈ విషయాలు నాకు హనీఫ్ చెప్పాడు. వాడు నాకంటే ముందు మద్రాసు చేరాడు. అప్పటికి నేను ఎంఏ పూర్తి చేసి జీతాలు రాని ఒక ప్రైవేటు కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడిని. సత్యమూర్తి లక్షలు సంపాదించాడు అన్నారు అందరూ. ఎంత మూట కట్టి ఉండకపోతే మా ఊరి హై స్కూల్కి 25,000 ఇస్తాడు అన్నారు. మొదట నేను అలానే అనుకున్నాను. కానీ అందులోని నిజం నేను మద్రాసుకు వచ్చి స్థిరపడిన తర్వాతే కానీ అర్థం కాలేదు. నాకంటే ముందు మద్రాసు చేరుకున్న హనీఫ్ చిన్న లుంగీల వ్యాపారం ప్రారంభించాడు. 10 ఏళ్లలో పెద్ద వ్యాపారం అయ్యాడు. వాడు సత్యమూర్తి బలవంతం చేస్తేనే మద్రాసుకు వచ్చాను. ఏంది భాయ్, నువ్వు కూడా అలా అంటావు? గురువు చేతికి ఎముక లేదు, ఇలా సంపాదించి అలా ఖర్చు చేస్తాడు అన్నాడు హనీఫ్ చేతులు విసురుతూ. ఎలా అన్నాను. నేను చెప్పడం ఎందుకు, ఇక మీదట నువ్వే చూసుకోవచ్చు అన్నాడు వాడు. చూశాను, చూసి భయపడ్డాను. ఒకసారి సత్యమూర్తితో ఆ మాటే అన్నాను. ఏం, నేను ముసలితనంలో అన్నానికి లేకుండా చచ్చిపోతానేమోనని నీకు భయమా అన్నాడు. అసలే పెద్దవిగా ఉన్న కళ్ళు మరింత పెద్దవి చేస్తూ చిలిపిగా నవ్వుతూ తత్తరపడిపోయాను ఆ నవ్వు గుచ్చుకుని. అలా కాదు, కాస్త జాగ్రత్తగా ఉండడం తప్పు కాదుగా అన్నాను. ఎవరి కోసంరా జాగ్రత్త, నాకేం పిల్లాజల్లా లేరుగా. ఇక సంపాదన అంటావా, నేను చచ్చేదాకా నటించగలను, సంపాదించగలను, అంతే కదా పార్వతి? కాస్త గర్వంగా పొడిగా నవ్వాడు సత్యమూర్తి. పార్వతమ్మ జవాబు చెప్పలేదు. జవాబుగా నేతిగారెలు 2 పళ్ళాల నిండా తీసుకుని వచ్చింది. తిన్నాం. సత్యమూర్తికి పెట్టడమే కానీ అడగటం తెలియదు. అతడు ఎవరినీ ఏమీ అడగలేదు. చివరకు వేషాలు సత్యమూర్తిని వెతుక్కుంటూ వచ్చేవి. వాటిని వెతుక్కుంటూ సత్యమూర్తి ఏనాడూ వెళ్ళలేదు. పాత్ర కోసం నటుడు పుడతాడ్రా, నటుడు కోసం పాత్ర పుట్టదు అనేవాడు. పరిశ్రమలోకి క్రొత్తగా వచ్చిన కొందరు నటుల వేషాల కోసం వేసే వేషాలు చూసి అసహ్యించుకునేవాడు. వీళ్ళకి కళాకారుడికి ఉండాల్సిన ఆత్మగౌరవం లేదురా అని బాధపడేవాడు. కానీ ఆత్మగౌరవం ఉండడం ఎంత ప్రమాదమో సత్యమూర్తి జీవితమే చెబుతుంది. క్రొత్తగా వచ్చిన జొన్న కర్రలా ఎదిగిపోయిన ఒక నటుడు ఒకసారి తాగొచ్చి సెట్ మీద చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. అది భరించలేకపోయిన సత్యమూర్తి అతడికి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాడట. అంతే, 2వ రోజే ఆ నటుడు కులానికి చెందిన 4 ప్రొడ్యూసర్లు సత్యమూర్తి కాంట్రాక్టులు రద్దు చేశారట. ఇది నాకు తెలిసేసరికి కాస్త ఆలస్యమైంది. ఇతరులు చెప్పలేదు. సత్యమూర్తికి చెప్పే స్వభావం లేదు. నేను చెయ్యదగిన ప్రయత్నం నేను చేశాను, కానీ లాభం లేకపోయింది. సత్యమూర్తిని తీసుకుంటే మేం పెట్టుబడి పెట్టమని చాలామంది పంపిణీదారులు చెబుతున్నట్లుగా తెలిసింది. సత్యమూర్తి స్నేహితులు ఎవరిని చూసో భయపడుతున్నట్లుగా కూడా తెలిసింది. కానీ ఇదంతా కలలోని జ్ఞాపకంలా మంచుతొరి వెనక ముళ్ళ పొదలా ఉంది. అలా ప్రారంభమైంది. మోటార్ సైకిల్ సిమెంట్ రోడ్డు దిగి ఎగిరెగిరి పడుతూ చిన్న చిన్న మిద్దెలు పెంకుటిల్లు దాటుకొని పరిగెడుతూ ఉంది. మిద్దెలకు పెంకుటిళ్లకు మధ్య పరుచుకున్న గుడిసెల మీద సూర్యుడు పాలిపోతూ ఉన్నాడు. భాయ్, ఈరోజు నీ షేర్ ఎంత ప్రశ్నించాడు హనీఫ్. 25. చాలా? చాలు. నాది 50. చాలా? మళ్ళీ అడిగాడు. చాలు, కానీ జాగ్రత్తగా ఆడు. ఒక్కోసారి నీ ఆట చూస్తే నాకే భయమేస్తుంది. అలాగే అన్నాడు హనీఫ్. మోటార్ సైకిల్ ఒక్క చిన్న పెంకుటి ఇంటి ముందు ఆగింది. 10 ఏళ్ల ముందు సత్యమూర్తి త్యాగరాయ నగర్ బంగ్లాలో ఉండేటప్పుడు అతని కారు షెడ్డు ఈ ఇంటి కంటే కూడా పెద్దగా ఉండేది. కానీ ఇందులో ఉన్న సత్యమూర్తి మాత్రం ఒకలాగానే ఉన్నాడు. ఈసరికి టీ, చార్మినార్, సిగరెట్లు, పేకతో పాటు సత్యమూర్తి సిద్ధంగా ఉంటాడు. అతడు వదులుకోలేకపోయిన వస్తువుల్లో మా పేకాట బల్ల కూడా ఒకటి. మొన్న ఆంధ్ర మహాసభ దగ్గర గురువు కనిపించాడు. ఇంటికి వెళ్ళాను అన్నాడు హనీఫ్ మోటార్ సైకిల్కు తాళం వేస్తూ. తర్వాత అంతా మామూలేనా నవ్వుతూ అడిగాను.
బీబీ గారి పోట్లాటతో కూడా. ఒరేయ్, ఏదో ఒకరోజు నువ్వు గురువును తాగుబోతుగా మార్చేస్తావురా అన్నాను. నో, గురువు దేనికి అలా బానిసైపోడు. అతడు ఎప్పుడైనా పేకాటకు బానిసైపోయాడా? ఈ ప్రశ్నకు అవుననాలో కాదనాలో నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, సత్యమూర్తి పేకాటలో కూడా కళాకారుడే. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు, స్టూడియోలో విశ్రాంతి ఉన్నప్పుడు సత్యమూర్తి పేకాడుకుంటూ కూర్చునేవాడు. ఆ ఆటకు రెండే నియమాలు: పెద్ద స్టేక్స్ ఆడకూడదు, ఎవరు గెలిచినా కూడా మిఠాయిలు కొని అందరికీ పంచాలి. సత్యమూర్తి వద్ద డబ్బు పుచ్చుకొని నటుడు, అతడు పంచిన మిఠాయిలు తినని టెక్నీషియను మద్రాసు స్టూడియోల్లో ఆనాడు లేరు అని హనీఫ్ అంటూ ఉండేవాడు. మోటార్ సైకిల్కు తాళం వేసి మా ఆదివారం సంచి అందుకొని గేటుగా అడ్డం పెట్టిన చెక్క సందులోంచి లోపలికి వెళ్ళాం. గురువు తలుపు తట్టాడు హనీఫ్. తలుపు మామూలుగా తెరుచుకోలేదు. గురు, ఇంకా నిద్రపోతున్నావా? తలుపు తెరు. గురు పిలుపుకు తాళం వేస్తూ దబదబా బాదాడు. తలుపు తెరుచుకోలేదు. ఆందోళనగా నా వైపు చూశాడు హనీఫ్. నాలో కూడా భయం నీడలా కదలసాగింది. ఇద్దరం కలిసి దబదబా తలుపులు బాదాం. ప్రయోజనం లేకపోయింది. మా దెబ్బలకు అసలే బలహీనంగా ఉన్న తలుపు ఊగిపోయింది. చుట్టుప్రక్కల ఇళ్ల వాళ్ళు చేరారు. వాళ్ళందరికీ తలలో నాలుక సత్యమూర్తి. వాళ్ళ జీవితాల్లోని చిక్కుని విడదీయటానికి సాయం పడుతూ, వాళ్లకు హోమియోపతి వైద్యం చేస్తూ వాళ్ళలో ఒకడుగా బ్రతికాడు. అందరి కళ్ళలోనూ భయం, అనుమానం, సమాధానం లేని ప్రశ్నలు. ఇంతలో ఎవరో పెద్ద గుణపం పట్టుకొచ్చారు. హనీఫ్ దాన్ని లాక్కొని తలుపు సందులో ఇరికించి నెట్టడం ప్రారంభించాడు. వాడి కళ్ళు కండలు పొంగాయే కానీ తలుపు తెరుచుకోలేదు. ఇద్దరు ముగ్గురు సాయం పట్టి నెట్టడం ప్రారంభించారు. లోపలి గొల్లెం విరిగి దబాలును తలుపు తెరుచుకుంది. తలుపుకు ఎదురుగా పట్టుగోళ్ల దండ వేలాడుతూ ఉన్న పార్వతమ్మ ఫోటో క్రింద గాఢ నిద్రలో సత్యమూర్తి. హనీఫ్ దెబ్బతిన్న బిడ్డ తల్లి కోసం అరిచినట్టుగా గురూ అని పెద్దగా అరిచి ముందుకు దూకాడు. ప్రశాంతంగా మూసుకున్న కళ్ళు, ఆందోళన లేని ముఖం, కొద్దిగా తెరుచుకున్న నోరు, వికృతమైన గురక. నాకెంతో ఇష్టమైన సత్యమూర్తి ముఖాన్ని చూస్తే భయం వేసింది. భాయ్, గురువు హనీఫ్ ఇనుప పిడికలు నా రెండు రెక్కల్ని నలిపేస్తున్నాయి. భయంగా సత్యమూర్తి నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాను. భయం లేదు. గురువును తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నువ్వు వెళ్ళి ట్యాక్సీ తీసుకురా అన్నాను. 2వ నిమిషం వీధిలో మోటార్ సైకిల్ గర్జించింది. ఎంత తొందరపడ్డా కళ్యాణ్ నర్సింగ్ హోమ్ చేరుకునేసరికి అరగంట పట్టింది. సూపరింటెండెంట్ బలరామయ్య గారు సత్యమూర్తికి చిరపరిచితులు. క్షణాల మీద పరీక్షలు ప్రారంభించారు. మమ్మల్ని ఏమీ అడగలేదు, మేము చెప్పనూ లేదు. నేను, హనీఫు డాక్టర్ బలరామయ్య గారి గదిలో కూర్చున్నాము. వాడి సంగతి నేను చెప్పలేను కానీ నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. 10 నిమిషాల తర్వాత బలరామయ్య గారు గదిలోకి వచ్చారు. ఇద్దరం లేచి నిలబడ్డాం. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు అన్నారు. ఎవరు అన్నాడు హనీఫ్, అర్థం చేసుకోవటం ఇష్టం లేక. ఇంకెవరు? సత్యమూర్తి గారు. ఎందుకు? మళ్ళీ ప్రశ్నించాడు. అది మీరు చెప్పాలి. ఎలా జరిగిందో నేను చెప్పగలను. ఎలా జరిగింది అన్నాను నేను. చాలా ఎక్కువగా నిద్రమాత్రలు పుచ్చుకొని 12 గంటలు దాటిపోయింది అన్నారు బలరామయ్య గారు. గురువు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడమా? అతడి పిల్లవాడు కాదు, పిరికివాడు కాదు. ఎన్నోసార్లు కన్నీళ్లతో చేతులు గడిగాడు. మరెన్నోసార్లు జీవితాన్ని ఒక్క ఊపు ఊపాడు. కానీ జీవితాన్ని చూసి ఏనాడూ భయపడలేదు, తల వంచలేదు. అతడి ప్రాణానికి ప్రాణం పార్వతమ్మ చనిపోతే కంట్లో తడి పెట్టలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న వృత్తి నేలమట్టమైపోతే బెదిరిపోలేదు. తాను సంపాదించిన ఆస్తి కర్పూరంలా కరిగిపోతూ ఉంటే బాధపడనూ లేదు. సినిమా రంగంలో తాను మళ్ళీ నిలదొక్కుకోవడానికి తన చివరి పైసా వరకు కూడా వెచ్చించి తీసిన సినిమా మట్టి పాలైపోతే ధైర్యం పోగొట్టుకోనూ లేదు. తన సినిమా పోవటానికి వెనక పెద్ద కుట్ర ఉందని తెలిసి కనీసం ఆశ్చర్యం కూడా పడలేదు. ఈ వ్యవస్థే అలాంటిది. ఇప్పుడు సినిమా వ్యాపారం మాత్రమే. ఈ వ్యవస్థలో కళతో పాటు అన్నీ సరుకే అని కారణం చెప్పి నవ్వగలిగాడు.
అన్నం తాను వండుకుంటూ 2 గదులు మాత్రమే ఉన్న పెంకుటింట్లో ఉంటున్న తల ఎత్తుకునే బ్రతికాడు. ఎవ్వరి ముందు చేయి చాచలేదు. హనీఫ్ లుంగీల మండీలో ఉద్యోగం చేయటానికి ఒప్పుకొని వాళ్ళు తనకు పని చెప్పి చేయించుకోవడం లేదని మానేశాడు. నీ చేత ఎలా పని చేయించుకునేది గురు అని హనీఫ్ అంటే, పని చేయకుండా జీతం ఎలా తీసుకునేది అని జవాబు చెప్పాడు. తనని మరిచిపోలేని కొందరు తన సహాయార్థం నాటకాలు వేసి డబ్బు సేకరిస్తామంటే ఒంటరిగాన్ని నాకెందుకోయ్, నాకంటే ఎక్కువ బాధల్లో ఉన్న వాళ్ళ సంగతి ఆలోచించండి అని నవ్వేశాడు. తన వద్ద పెద్ద పెద్ద సహాయాలు పొందిన వాళ్ళు చిన్న చిన్న సహాయాలు చెయ్యబోతే వాటిని కూడా ఒప్పుకోలేదు. చూడు బాబు, ఇప్పుడు నాకు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు నేనే తప్పకుండా అడుగుతాను అని తప్పించుకునేవాడు. కానీ ఏనాడు ఎవరి వద్దకు వెళ్ళి తనకు వేషం ఇవ్వమని కూడా అడగలేదు. అలాంటి సత్యమూర్తికి జీవితం అంటే భయమా? డాక్టర్ గారు వెళ్ళిపోయారు. సత్యమూర్తిని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకువెళ్ళారు. నర్సింగ్ హోంలో హడావిడి ప్రారంభమైంది. నేను హనీఫ్ వరండాలోకి వచ్చాం. స్ట్రెచర్ మీద పడుకోనున్న సత్యమూర్తి ముఖం జ్ఞాపకం వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు సత్యమూర్తి. తన జీవితాన్ని తానే నలిపేసుకుంటూ మా మనసుల్ని నలిపేస్తూ. పొద్దు వాటారుతోంది. బయట ఉన్న అశోక చెట్లు వేడిగా నిట్టూరుస్తూ దీనంగా మెల్లిగా కదులుతూ ఉన్నాయి. మేము అలాగే నిలుచున్నాం. నా మనసులో ప్రశ్నలు, వాటికి జవాబులు లేవు. సత్యమూర్తి నోరు తెరుచుకునే ఉన్నా జవాబు చెప్పదు. హనీఫ్ ముఖంలో భయాల నీడలు కదులుతూ ఉన్నాయి. భాయ్, గురువుకు ప్రమాదం లేదు కదూ? పెకలని గొంతుకుతో అడిగాడు హనీఫ్. అది ప్రశ్నలా లేదు, ప్రమాదం లేదని చెప్పమని కోరినట్టుగా ఉన్నది. ఏం భయం లేదు అన్నాను. హనీఫ్ దీనంగా ఆకాశం వైపు చూశాడు. చీకటి మేలుకుంటోంది. ఒరేయ్, కాస్త ధైర్యంగా ఉండు. గురువంటే బలరామయ్య గారికి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, ప్రమాదం జరగనిస్తారా అన్నాను వాడి భుజం తడుతూ. ఏమో అన్నాడు వాడు ముఖం తిప్పుకుంటూ. సత్యమూర్తిని చూసి ఒకనాడు లక్షల గుండెలు రెపరెపలాడాయి. ఈనాడు 2 గుండెలు అతని కోసం కొట్టుకుంటున్నాయి. ఇదెందుకో నాకు చాలా అసహజంగా కనిపిస్తోంది. మేలుకున్న చీకటి పలచపలచగా వ్యాపిస్తోంది. సూర్యకాంతి నేల మీద నుంచి పైకి పాకి అశోక చెట్ల చివళ్ళ మీద మరింత ఊదా రంగుతో మెరుస్తుంది. బలరామయ్య గారు వచ్చారు. ఇద్దరం త్వరగా వారికి ఎదురు వెళ్ళాం. ఈ 2 ఉత్తరాలు సత్యమూర్తి గారి లాల్చీ జేబులో ఉన్నాయి. ఇది మీకు, ఇది మీకు. ఉత్తరాలు మా చేతుల్లో పెట్టారు. నేను హనీఫు ఒకేసారి ఉత్తరాలు చించాం. ప్రియమైన నేస్తం, ఎవరికీ తన జీవితం తనకు బరువు కాదు అంటే కాకూడదన్నమాట. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి బ్రతుకు బరువు మరొకరు మొయ్యనేకూడదు. అలా జరిగితే క్రమంగా అభిమానాలు చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. అభిమానాలు చావడం కంటే మనం చావడమే మంచిది. మొన్న నేను హనీఫు నువ్వు ఏనాడు పాల్గొని పార్టీ చేసుకున్నాం. అలాంటి సందర్భంలో మన వాడిని చూస్తే ఒథెల్లో నాటకంలో కాషియో జ్ఞాపకం వస్తాడు. వీళ్ళు తాగనూ లేరు, తాగటం మాననూ లేరు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కొన్ని లాభాలున్నాయి. తాగినప్పుడు నిజాలు దాచుకోలేరు. అలాంటి నిజం మొన్న హనీఫ్ చెప్పేశాడు. 2 విషయాల్లో నా సమర్థత మీద నాకు నమ్మకం ఉండేది. మొదటిది నటన, రెండవది పేకాట. మొదటిది పరాయి వాళ్ళ వల్ల పోయింది, రెండవది స్నేహితుల వల్ల పోయింది. పేకాట ఎప్పుడూ నాకు వినోదం మాత్రమే. కానీ నాకు తెలియకుండానే నా వినోదం నాకు జీవనాధారంగా మారిపోయింది. ఇప్పుడు తెలుస్తోంది. అందుకు తప్పకుండా కారణం మీరే. ఏనాడు పేకాట మీద ఆసక్తి లేని మీరు గత 3 ఏళ్లుగా ఎందుకు శ్రద్ధ చూపిస్తూ వచ్చారో హనీఫ్ తనకు తెలియకుండా చెప్పే వరకు కూడా నాకు ఎందుకు అర్థం కాలేదో మరింత ఆశ్చర్యంగా ఉంది. అది మీ స్నేహం నా వ్యక్తిత్వం మీద తీసిన దెబ్బ. మీరు ఇంతకాలంగా పద్ధతి ప్రకారం వాటాలు వేసుకొని పేకాటలో నాకు ఇచ్చిన డబ్బు నేను ఎలా తీర్చుకునేది? ఇంతకాలము నేను అరువు బ్రతుకుతున్నాను అని తెలిసింది. అలాంటి బ్రతుకు నాకు ఇష్టం లేదు. భాయ్, వెర్రిగా అరిచి హనీఫు నన్ను కౌగిలించుకున్నాడు. బలరామయ్య గారు ఏమీ అర్థం కాక వింతగా చూస్తున్నారు.
నా భుజం తడిసిపోసాగింది. నా చెంపలు తడిసిపోతున్నాయి. ఏమండి? బలరామయ్య గారు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి అన్నారు. ఇంతలో లోపల నుంచి ఒక జూనియర్ డాక్టర్ పరుగున వచ్చి బలరామయ్య గారిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. చెరచెరా వెళ్ళారు బలరామయ్య గారు. వారి మాటలు నాకు వినిపించడం లేదు. ఇద్దరి ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థమవుతూనే ఉన్నది. సూర్యుడు కృంగిపోయాడు. చీకటి దట్టంగా అల్లుకుంటోంది. అశోక చెట్లు చీకట్లో మాయమయ్యాయి. హనీఫ్ వీపు నిమురుతూ మరొక చేత్తో నా కళ్ళు తుడుచుకోబోయాను. కానీ వీలు కాలేదు. స్నేహం అనే ఈ వల్లంపాటి కథల్లో ఈ కథ ఆంధ్రజ్యోతిలో 1981 మే నెల 15వ తారీఖున ప్రచురించబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము సాగర తీరము.